హలో, అందరికీ స్వాగతం. ఈ సుందరమైనటువంటి సాయంత్రం ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు ప్రజా ప్రతినిధులకు, అలాగే సినీ ప్రముఖులకు మరియు రాజకీయవేత్తలకు, వీక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. తన పాటలతో తెలంగాణలోని ప్రతి పల్లెను కదిలించి ప్రతి గుండెను మేల్కొల్పి ఒక ఉద్యమం స్ఫూర్తిని రగిలించిన ప్రజాకవి గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆయన పేరిట ఈ అవార్డులను అందజేయడం మనందరికీ ఎంతో గర్వకారణం. అవును ప్రదీప్, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గారి కలల నేల ఇది. అలాగే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాళోజీ గారి అద్భుతమైన భావాలతో మెరిసిన నేల ఇది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనమా అన్న అందశ్రీ గారి ఆలోచనలకు ప్రతిరూపం ఈ తెలంగాణ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని గర్జించిన గద్దర్ స్వరం కోట్లాది మంది ప్రజల గుండెల ప్రతిస్పందనగా నిలిచిన నవ యువ తెలంగాణ మనది. అండ్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి ఆశయాల ప్రతిరూపమే నేటి నవ తెలంగాణ. ఉగాది పర్వదినాన కళాకారులను గౌరవించుకుంటే రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుంది అనే సంకల్పంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ గొప్ప సంకల్పం వెనక ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని వివరించవలసిందిగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సిహెచ్ ప్రియాంక గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ప్రియాంక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్న మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ అతిథులు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్రాజు గారికి, ప్రతిష్టాత్మక అతిథులు, సినీ ప్రముఖులు, పురస్కార గ్రహీతలు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం అవార్డుల ప్రదానం మాత్రమే కాకుండా తెలంగాణ సినీ సృజనాత్మకతకు, ప్రతిభకు మరియు సాంస్కృతిక విలువలకు ఒక గొప్ప వేదిక. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 4 జ్యూరీలను ఏర్పాటు చేసింది. ఫీచర్ ఫిలిమ్స్లో మొత్తం 68 ఎంట్రీలు రాగా అందులో 10 ఉత్తమ చిత్రాలు వివిధ కేటగిరీల్లో ఎంపిక కాబడ్డాయి. అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ మరియు డాక్యుమెంటరీ విభాగాల్లో 7 ఎంపిక కాబడ్డాయి. పుస్తకాల మరియు విమర్శనాత్మక విభాగంలో 1 చెప్పున ఎంపిక కాబడ్డాయి.
ప్రత్యేక అవార్డుల విభాగంలో 8 ప్రముఖులను ఎంపిక చేయటం జరిగింది. అవార్డుల ఎంపికకు తన సమయాన్ని విచ్చేసి సిఫార్సులు చేసిన జ్యూరీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఉగాది రోజున నిర్వహించడం ద్వారా ఈ వేడుకను ఒక సాంప్రదాయంగా మార్చాలి అనే సంకల్పం ప్రభుత్వం తీసుకుంది. సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్ హబ్గా అభివృద్ధి చేయాలి అని సంకల్పించింది. యువ దర్శకులు, టెక్నీషియన్లు అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చివరిగా ఈరోజు అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం గారికి, అలాగే మంత్రివర్యులు కృష్ణారావు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ అతిథులకి, సినిమా ఫెటర్నిటీ అండ్ పొలిటికల్ సైడ్ నుంచి వచ్చిన వారందరికీ, ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. టక్ఫా లాస్ట్ ఇయర్ చేసుకున్నలాగే ఈ సంవత్సరం కూడా ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ని అద్భుతంగా చేయాలని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డీసీ చైర్మన్ అయిన నాకు అండ్ ఎండి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా చేశారని అందరూ వచ్చి విచ్చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా చేయడం. సో ఈ సెకండ్ ఇయర్ ఈ అవార్డు ఈవెంట్ మళ్ళీ మా చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెకండ్ ఇయర్ అవార్డు గ్రహీతలందరికీ ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఆల్ జ్యూరీ మెంబర్స్ చాలా కష్టపడి హానెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఇటు ప్రభుత్వం నుంచి, అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, ఇటు మీడియా నుంచి అభినందనలు రావడానికి కారణమైన ఆల్ జ్యూరీ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీని, హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా చూడాలనేది వారి ఆకాంక్ష, తెలంగాణ ప్రభుత్వాన్ని. సో ఎఫ్డీసీ ఆ సైడ్గా అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. సో థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రతి సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం క్రితం సంవత్సరం నుంచి ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 విశేషాలని తెలియజేసేటువంటి సోవనీర్ ఇప్పుడే రిలీజ్ అయింది. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అండ్ ఈ ప్రత్యేక సంచిక విడుదలలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అతిథులందరినీ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే దిల్ రాజు గారిని వేదిక చిరంజీవి గారిని మీదనే అందరినీ ఉండవలసిందిగా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దిల్ రాజు గారిని మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్.
అట్లాగే ఈ అవార్డు గ్రహీతల్లో చలనచిత్ర ప్రముఖులుగా ఉన్నటువంటి శ్రీ చిరంజీవి గారికి, శ్రీ కమల్ హాసన్ గారికి, గౌరవ మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, శ్రీ నాగార్జున గారికి, ఈ తెలంగాణ
గదర్ ఫిలిం అవార్డ్స్లో ఎంపికైనటువంటి కథానాయకులకి అట్లాగే ఇతర సినిమాలకి రచయితలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఇతర సినిమా రంగాల్లో ఉన్నటువంటి అనేక మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూసాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు కమర్షియల్గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూసాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈరోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్గా ఈ జ్యూరీ అవార్డ్స్ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత ఈ అవార్డ్స్ని అందుకోవటం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నటులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫిలిం అవార్డ్స్లో పాల్గొనాలని ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సినిమా అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్, గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఒక సందేశాత్మకమైనటువంటి తెలంగాణ ఆటని పాటని తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పేరు మీద ఈ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని ప్రకటించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో
ఈ సమాజానికి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన పేరు మీద అవార్డుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది విజయవంతంగా జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి నటీనటులకి అవార్డులు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో పాత్రలు మీరు చేయాలని, ఆ పాత్రల ద్వారా ఈనాటి చాలా హృదయంగా ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టుడు, నా మిత్రుడైన లోగన్ నాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించిన నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత హృదయంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని
ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. Namaste Hyderabad. Ellagunaru, baunda? That's all I know in Telugu. But happy Ugadi to all of you. It is truly a privilege to be here tonight at this Telangana Gadar Film Awards, surrounded by so much talent, passion, and love for cinema. What I admire most about Telugu films is their ability to balance the scale with soul, to tell stories that are grand yet deeply personal. Stories that stay with you long after the screen fades to black. It's been a wonderful, wonderful time to watch Telugu cinema continue to evolve, reaching new heights while staying true to its roots. That balance is not easy, and that's what makes me admire Telugu cinema. Thank you to the Honorable Chief Minister, Revanth Reddy ji, for welcoming me with such warmth. It's an honor to be here and to celebrate this beautiful journey with all of you. I'm really proud to be on the stage today because I know I'm amidst the superstars, the icons, and the legends of Telugu cinema. Have a wonderful evening and congratulations to all the winners. Thank you so much. Nagarjuna Garu, and my family, who used to be in Chennai, Ippudu they are here. That's all. They've shifted house. It is the same industry, according to me. 16 ఏళ్ల వయసులో I came to Hyderabad for the first time as an assistant director for A.N.R. Garu's film Srimantudu. That is why even in Dashavataram you will find that song, Ento Chinnadi Jeevitam. Yes. I am working in Hyderabad appudu from when I was 16. Endro Mahanubhavulu andariki Ugadi Subhakanshalu. And when I was receiving Singitam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi, Sokokkaddi. All the work was done by Mr. Singitam, and I received the award. So I was thinking of that title, Singitam Garu and me, we have worked for 50 years together.
And I like him not because his name is like my father's name. My father's name is also Srinivasan. But he is the youngest senior I've met in my cinema career. Thank you, sir, for giving him that respect. We feel proud. Those who worked with him, Jayasada garu also worked with in that film. And this is a long story, so I will not bore you. Chiranjeevi garu and I are brothers, and he is my senior in politics and junior in cinema. And we became lead role actors in 70s. ఇప్పుడు కూడా 70sలో ఉన్నాం. అంటే ఇది మనసు గురించి కాదు, వయసు గురించి ఇవి మాట. సారీ చిరంజీవి గారు, నిజం చెప్పాలి కదండి. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ నేమ్డ్ దిస్ అవార్డ్ ఆఫ్టర్ గద్దర్ సాబ్, because among his many million fans, I'm one. And I'm proud to see that Dappulu being held high by Telangana. Nobody would have thought this would happen 45 years ago. I was here in Hyderabad, and thank you, sir, for the poet, for the revolutionary. You honored him first, and when you've done that itself, we are all honored. We are fans of his, and thank you, sir. And whatever I have done, I've been helped. And I've stumbled many times, including the time when I came up the steps. Nothing was easy for both Chiranjeevi garu and me, and I'm sure he would echo the same sentiment. Now I request you, because you are the hero of this unification. No more Collywood, Tollywood, Bollywood, and Sandalwood. It is one cinema, Indian cinema. And you have rubbed out that parochial borders, and you've started it. We'll help you, we'll support you, we'll give our shoulders for this palanquin which will take the tomorrow's generation on a procession across cinema. We are so proud, and I'm happy to be sitting in this audience. Thank you for calling me. It is not about just the award that I thank you for this unification, for resurrecting the Nandi Award, for everything, sir. And only a young man like you could think of such a great award. Thank you for making you stand so long, but that comes with the position you have. And thank you, sir. Now I have to get back to Tamil Nadu's politics. In spite of it, I found time to be here because I love Hyderabad. I love all my relatives who shifted house to Hyderabad, but that doesn't matter. We are all one family. Thank you. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మిత్రులు ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, అక్కినేని నాగార్జున గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, జయసుధ గారు, చాలామంది సినీ ప్రముఖులు, సినిమా అభిమానులందరూ పాల్గొని పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా ఉగాది సంబరాలను జరుపుకునే సందర్భంలో ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇవ్వడము మా ప్రభుత్వం ఒక బాధ్యతగా
సినీ పరిశ్రమను గుర్తించాల్సిన అవసరాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఒకనాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకి ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు తీవ్రమైన కృషి చేసి, వారితో పాటు ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్నే సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినామో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు అవార్డ్స్ రిసీవ్ చేసుకున్న నాగ చైతన్య, రష్మిక వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ అప్కమింగ్ స్టార్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడానికి సీనియర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించినందుకు ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా వైపు నుంచి నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ ఏ అకౌంటబిలిటీ. I have to encourage my people. I have to identify talent. I have to give space to perform them. ఈ రోజు జపాన్, కొరియా ఇలాంటి సినిమా ఇండస్ట్రీ జస్ట్ బికాజ్ ఆఫ్ దే గవర్నమెంట్
They have taken a policy decision. They have encouraged like anything. That is why today the industry, South Korea is leading film industry. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈరోజు జపాన్, కొరియా నుంచి యుఎస్ వరకు ఈరోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ అండ్ వైట్ మూవీ, టెక్నో కలర్స్, ఈస్ట్మాన్ కలర్, 70 mm, ఐమాక్స్, డాల్బీ, రీసెంట్గా హైదరాబాద్లో డాల్బీ థియేటర్స్ని కూడా మనం ఇండియాలో ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ ఇన్ హైదరాబాద్. ఎన్నో రకాల సాంకేతిక పరమైన అభివృద్ధిని హైదరాబాదు నగరము ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్ ఐలైన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళ జీసీసీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టే. సో ఈరోజు ప్రపంచ సినీ పరిశ్రమకు ఒకే ఒక నగరం హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరాన్ని నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులను ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. ఎవరైనా సినిమాలు ఇక్కడ నిర్మించాలనుకుంటే కథతో వస్తే రీల్స్తో బయటకు వెళ్ళడానికి ఈరోజు రామోజీ ఫిలిం సిటీ లాంటి సంస్థలు ఇక్కడ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులను సింగిల్ విండో ద్వారానే ఇవ్వడానికి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ గెట్ ఆల్ పర్మిషన్స్ ఇన్ ఆన్లైన్. దే నీడ్ నాట్ టు కమ్ టు ఆఫీస్, దే నీడ్ నాట్ టు గో పోల్ టు పిల్లర్, దే నీడ్ నాట్ టు వరీ అబౌట్ their permissions for their shooting. So we have to create a platform. Technology is rising like anything. AI is impacting on our lives. So we have to use every platform to give permissions to encourage film industry. So that is why my ambition is Hyderabad has to in global. Hyderabad is the global destiny of film industry. We have to promote our city. అందుకే ఈరోజు సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గద్దర్ గారి పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. గద్దర్ ప్రజా యుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గలం గద్దర్. గద్దర్ గలం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ని మొట్టమొదటిసారి తెర మీద చూపించింది నాకు తెలిసినంత వరకు రంగుల కళలో నరసింహరావు గారు ఇక్కడనే ఉన్నారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ పాటను ఆ రోజు గద్దర్ చేత చేయించిన నిర్మాత గారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. కళాకారులకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బండి యాదగిరి రాసిన బండి వెనుక బండి కట్టి ఏ బండ్లో పోతావు నిజాం సర్కారోడ్ అనే పాట నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒక కళాకారుడు, ఒక కవి స్ఫూర్తినిస్తే ఒక సామ్రాజ్యాన్ని, ఒక చక్రవర్తిని ఓడించి పేదలు ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నారు. అదేవిధంగా గద్దర్ యొక్క ప్రభావితం మొదటి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, గద్దర్ గలంతో లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. అందుకే గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. సినిమా అత్యంత ప్రభావితమైన శక్తి, ఒక వెపన్. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ మూవీ, ఫిల్మ్. వీ కెన్ యూజ్ దట్ ఫిల్మ్ టు ఫర్ రీచ్ ఎనీ గోల్. అందుకే ఈరోజు ఈ ఫిల్మ్ అవార్డ్స్కి గద్దర్ గారి పేరు పెట్టి ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. వీ కెన్ యూజ్ గుడ్, వీ కెన్ యూజ్ బ్యాడ్. బట్ గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి
సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని మా ప్రభుత్వము భావిస్తున్నది. అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి, సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా माधुरी जी, मैं एक बात साफ कहना चाहता हूँ, हॉलीवुड में आग लग गए, दुबई में आज बम गिर रहा है, मगर हैदराबाद में हम लोग सुकून से आज फिल्म अवार्ड्स प्रोग्राम हम बनाए. जिस दिन अपने जवान पाकिस्तान के खिलाफ ऑपरेशन सिंदूर जब लड़ रहे थे, तब आई हैव होस्टेड मिस वर्ल्ड कॉम्पिटिशन्स इन हैदराबाद. You have to understand, my Hyderabad, my Telangana is one of the safest place in the world. That is why I'm here to invite Hollywood, Tollywood, whatever you name it. My point is that this is one of the safest place in the earth. This is the talent place. We are going to create, we are going to give all opportunities in my city. My government is there to support film industry. I'm seeing as I can visualize my Hyderabad is going to host Hollywood. When I have inaugurated Netflix Eyeline, then I have got confidence my Hyderabad is going to host Hollywood movies. Please come, join. Don't go to Hollywood. Don't go to Dubai. No, Dubai investments are coming to Hyderabad. So Dubai, all these years, our people are going Dubai and they are investing their investments. But today, the situation is taken in other turn. Dubai people are coming to here to invest. I am going to give you assurance for your investment. Your investment is safe.